Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju very important video for all the airdrop hunters. Not only airdrop hunters, every crypto user ki the important opportunity. So ee roju video lo manam KZG సమ్మనింగ్ సెరమనీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇదేంటి యాక్చువల్గా అనేది ఆల్రెడీ నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఎస్టర్డే చూడొచ్చు మీరు, 14 జనవరికి నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సో ఈ రోజు వీడియోలో మనం ఈ KZG ఏంటి, వాట్ ఈజ్ ఇట్, వై టు జాయిన్ అండ్ హౌ టు జాయిన్, సో అన్ని డీటెయిల్స్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బేసిక్ ఏంటంటే ఈ పర్టికులర్ KZGలో జాయిన్ అయ్యి మీరు ఇందులో కాంట్రిబ్యూట్ చేసి మేబీ ఫ్యూచర్లో ఏదైనా L2 ఎయిర్ డ్రాప్ చేస్తే దాంట్లో ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఆల్రెడీ నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేసిన అండ్ నా ట్విట్టర్ ఫాలోవర్స్ ఆల్రెడీ చాలా మంది ఇందులో కాంట్రిబ్యూట్ చేశారు ఆల్రెడీ. సో ఇంకా మీరు నా ట్విట్టర్ ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇలాంటి షార్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఉంటాను అదర్ దాన్ యూట్యూబ్. సో ట్విట్టర్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది, వెంటనే ట్విట్టర్లో జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ KZG సమ్మనింగ్ సెరమనీ ఏంటి చెప్తాను. సో దాని తర్వాత మనం దీనిలో ఎలా మీరు కాంట్రిబ్యూట్ చేయాలో చెప్తాను. అండ్ దాని తర్వాత మీకు దీంట్లో ఏం అడ్వాంటేజ్ వస్తుంది, వై టు జాయిన్ అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ ఇట్. సో ఇదేంటంటే బేసిక్గా ఇథీరియం ఇప్పుడు కొత్త అప్గ్రేడ్ అనేది చేస్తుంది, EIP 4844 అనేది. సో దీని పేరు వచ్చేసి ప్రోటో డంక్ షార్డింగ్ అని అంటారు అనమాట. సో ఈ ప్రోటో డంక్ షార్డింగ్ ఎందుకు చేస్తున్నారంటే బేసిక్గా దీన్ని చేయడానికి ఒక రీజన్. సో ఇప్పుడు మనం చాలా మంది L2s యూజ్ చేస్తున్నాం. సో L2s అంటే బేసికల్లీ మీరు చూసుకున్నట్లయితే మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, లైక్ ZK సింక్ ఉంది, ఆప్టిమిజం ఉంది, ఆర్బిట్రమ్ ఉంది, దెన్ స్క్రోల్ ఉంది, సో దెన్ లూప్ రింగ్స్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ లేయర్ 2 సొల్యూషన్స్ అనేవి ఇథీరియం పైన ఉన్నాయి. సో ఈ L2s ఏం చేస్తాయంటే బేసిక్గా ఈ L2sలో ఉన్న డేటా అంతా తీసి ఇథీరియంకి పోస్ట్ చేస్తాయి. సో అందులో పోస్ట్ చేయడానికి కరెంట్లీ చార్జెస్, ఫీజు వచ్చేసి చాలా అంటే చాలా హై ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డంక్ షార్డింగ్ వన్స్ ఇంట్రడ్యూస్ అవగానే, ప్రోటో డంక్ షార్డింగ్ ఇంట్రడ్యూస్ అవగానే ఆ గ్యాస్ ఫీజులో రిడక్షన్ వస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్లీ ఈ పర్టికులర్ L2s అన్నిట్లోనూ మనకు గ్యాస్ ఫీజెస్ అనేవి తగ్గిపోతాయి. సో ఈవెన్ ఇప్పుడు మీరు ఆర్బిట్రమ్లోకి వెళ్ళి ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు అరౌండ్ $0.3 to $0.4 ట్రాన్సాక్షన్ ఫీజ్ పడుతుంది. సో ఆఫ్టర్ దిస్ ప్రోటో డంక్ షార్డింగ్, సో ఆ ఫీజ్ అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గుతుంది. సో ఇట్ విల్ ఇండైరెక్ట్లీ హెల్ప్ లేయర్ 2 సొల్యూషన్స్ టు స్కేల్. సో బేసిక్ ఈ సొల్యూషన్ వచ్చేసి లేయర్ 2 సొల్యూషన్స్ కోసం అనమాట. అండ్ అందుకే మీరు ఈ KZG సమ్మనింగ్ గురించి చూసుకున్నట్లయితే బిగ్ లేయర్ 2s లైక్ స్టార్క్నెట్, సో స్టార్క్నెట్ వాళ్ళు కూడా అఫీషియల్ పోస్ట్ నుంచి దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు, దీనిలో పార్టిసిపేట్ చేయమని. అండ్ స్క్రోల్ వాళ్ళు కూడా ఇందులో పబ్లిష్ చేశారు. మేబీ సూన్ ఆర్బిట్రమ్, ఆప్టిమిజం, ZK సింక్ వీళ్ళు కూడా ఈ సెరమనీలో పార్టిసిపేట్ చేయమని యూజర్స్ని ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్. సో ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్లీ ఇన్ కేస్ మీరు ఈ సమ్మనింగ్ సెరమనీలో జాయిన్ అయ్యి మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మీరు ఇండైరెక్ట్లీ ఈ లేయర్ 2 సొల్యూషన్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. సో మేబీ దీనిలో చాలా లేయర్ 2 సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆర్బిట్రమ్ ఉంది, ZK సింక్ ఉంది, స్క్రోల్ ఉంది, అండ్ ఇట్లాంటి మల్టిపుల్ అదర్ లేయర్ 2 సొల్యూషన్స్, స్టార్క్నెట్ ఉంది, వీటికి ఇంకా టోకన్ అనేది లేదు. సో ఇన్ కేస్ వాళ్ళు టోకన్ ఎయిర్ డ్రాప్ అనౌన్స్ చేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ యూజర్స్తో పాటు ఎవరైతే ఈ KZGలో సమ్మనింగ్ సెరమనీలో జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా ఎయిర్ డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దీంట్లో సమ్మనింగ్ సెరమనీలో మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో సమ్మనింగ్ సెరమనీ బేసిక్ ఏంటంటే మీకు అందులో డీటెయిల్స్ కావాలంటే వన్ ఆఫ్ ద ఇథీరియం కాంట్రిబ్యూటర్ కార్ల్ అనేది ఈ పర్టికులర్ వీడియో ఉంది యూట్యూబ్లో, ఇథీరియం ఫౌండేషన్లో వీడియో వెళ్ళి చెక్ చేయొచ్చు, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. సో ఈ KZGలో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ షార్డింగ్ టెక్నిక్స్ ఆర్ ఎనీ అదర్ టెక్నిక్స్. బట్ ఇందులో ఒకటే ప్రాబ్లం వచ్చేసి సెక్యూరిటీలో ట్రస్టెడ్ సెటప్లో ప్రాబ్లం ఉంది. సో ఈ ట్రస్టెడ్ సెటప్ వచ్చేసి ఈ సమ్మనింగ్ సెరమనీ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా సాల్వ్ చేస్తుందంటే బేసిక్గా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో మనలాంటి ఇండివిజువల్ యూజర్స్ ఇందులో కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఫర్ క్రియేటింగ్ ఏ ర్యాండమ్ సీక్వెన్స్. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఫస్ట్ యూజర్ ఏదైతే బ్లాక్ ఉందో దాంట్లో సమ్ సీక్రెట్ అనేది యాడ్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఈ యూజర్ అనేది 3 అనే సీక్రెట్ని చైన్లోకి ఈ సీక్వెన్స్లోకి యాడ్ చేశారు. సో ఈ 3ని కంప్యూట్ చేసి నెక్స్ట్ యూజర్కి పాస్ చేస్తాడనమాట ఫస్ట్ యూజర్. సో ఈ సెకండ్ యూజర్ ఏం చేస్తాడు, ఆ పాస్ అయిన కంప్యూటెడ్ మెసేజ్ని
ఇతను ఒక సీక్రెట్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ కంప్యూట్ చేసి నెక్స్ట్ యూజర్కి పంపిస్తారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూజర్ 3 పంపిస్తే సెకండ్ యూజర్ దానికి 5తో మల్టిప్లై చేసి 15ని నెక్స్ట్ యూజర్కి పంపిస్తాడు. ఆ నెక్స్ట్ యూజర్ 15ని 2తో మల్టిప్లై చేసి 13ని నెక్స్ట్ యూజర్కి పంపిస్తాడు. సో అలా ఒకరి తర్వాత ఒకరు పంపిస్తారు. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ థర్డ్ యూజర్కి సెకండ్ యూజర్ పంపించిన సీక్రెట్ ఏంటో తెలియదు, సెకండ్ యూజర్కి ఫస్ట్ యూజర్ పంపించిన సీక్రెట్ ఏంటో తెలియదు. సో ఈ విధంగా ఆ సీక్రెట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇలా ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెరమనీ ఏదైతే సీక్రెట్ ఉంటుందో ఆ సీక్రెట్నే యూజ్ చేసి వీళ్ళు ఈ ట్రస్టెడ్ సెటప్ అనేది క్రియేట్ చేస్తారు. సో దాన్నే మనం ఇక్కడ స్ట్రక్చర్డ్ రెఫరెన్స్ స్ట్రింగ్ అని అంటారు. సో ఈ స్ట్రక్చర్డ్ రెఫరెన్స్ స్ట్రింగ్ యూజ్ చేసి ఇందులో కమిట్మెంట్ అనేది వర్క్ అవుతుంది టు స్టార్ట్ దిస్ KZG సెరమనీ అనమాట. సో ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెరమనీ ప్రకారం, సో సమ్మనింగ్ సెరమనీలో చూడొచ్చు ఒక్కొక్క క్యాండిల్ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది, లాస్ట్లో ఒక అందరిది క్లబ్ అయిన ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఇందులో ఎంతమంది కాంప్రమైజ్ చేసినా కూడా ఒక్కరు అట్లీస్ట్ అందరిలో కాంట్రిబ్యూట్ చేసిన అందరిలో ఒక్కరు వాళ్ళ సీక్రెట్ని షేర్ చేయకుండా ఉంటే ఆ కంప్లీట్ ట్రస్టెడ్ సెటప్ ఏదైతుందో అది ఇంకా సీక్రెట్గానే ఉంటుంది అనమాట. సో అన్ని సీక్రెట్స్ తెలిస్తేనే ఈ పర్టికులర్ సీక్రెట్ని ఈ ట్రస్టెడ్ సెటప్ని బ్రేక్ చేయడానికి అవుతుంది. సో విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ సిస్టమ్. సో ఇది బేసిక్ థింగ్. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే మీరు కరెంట్లీ వీళ్ళ ఈ సమ్మనింగ్ సెరమనీలో జాయిన్ అయ్యి మీ సీక్రెట్ని యాడ్ చేయొచ్చు అనమాట. సో రైట్ నో తీసుకుంటే ఆల్మోస్ట్ 3744 మెంబర్స్ ఇందులో కాంట్రిబ్యూట్ చేశారు. ఆల్రెడీ 4690 మెంబర్స్ ఏదైతున్నారో లాబీలో ఉన్నారంటే వెయిట్ చేస్తున్నారు ఫర్ ద కాంట్రిబ్యూషన్ అనేది. సో ఈ పర్టికులర్ సెరమనీలో సో ఇప్పుడు మీరు ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బిగిన్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు ఇక్కడ బిగిన్ బటన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. బిగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇక్కడ మీరు సీక్రెట్ అనేది ఎంటర్ చేయాలి. సో అంతకన్నా ముందు ఇక్కడ చూడొచ్చు కదా, మీరు ఒక స్నేక్ లాగా ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, మీ కర్సర్ని ఈ బ్రౌజర్లో అటు ఇటు మూవ్ చేయడం వల్ల ఈ గ్రీన్ బార్ అనేది లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు నేను కర్సర్ మూవ్ అయ్యే కొద్దీ లోడ్ అయ్యి ఈ గ్రీన్ బార్ అనేది ఫిల్ అవుతే మీకు అప్పుడు సబ్మిట్ బటన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఆ గ్రీన్ బార్ ఫిల్ అవ్వకుంటే మీరు సీక్రెట్ ఎంటర్ చేసిన సబ్మిట్ బటన్ అనేది మీకు కనిపించదు. సో మీరు ఏం చేయాలి, కర్సర్ని జస్ట్ అటు ఇటు మూవ్ చేయండి అంతే. సో దాని తర్వాత ఇక్కడ సీక్రెట్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు, మేబీ 1 2 3 ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ సీక్రెట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఇది సబ్మిట్ చేయగానే నెక్స్ట్ మీరు ఇథీరియంతో ట్రాన్సాక్షన్ చేయాలి. సో ఇందులో మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే మీ వ్యాలెట్లో అట్లీస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలి, ఆర్ యూ షుడ్ బీ హ్యావింగ్ ఏ GitHub యాక్టివ్ అకౌంట్. సో ఈ రెండింటిలో ఏదున్నా మంచిదే. సో ఐ వుడ్ రికమెండ్ మీ దగ్గర ఇథీరియం వ్యాలెట్ ఉంటే దాన్నే యూజ్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీరు ఇక్కడ అన్లాక్ విత్ ఇథీరియం అనే బటన్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఇథీరియంతో ట్రాన్సాక్షన్ చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు దిస్ మెథడ్ ఆల్సో పర్మిట్ ఏ POAP టు బీ డెలివర్డ్ ఆఫ్టర్ ద సెరమనీ. సో సెరమనీ అయిపోయిన తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ అటెండెన్స్ ఒక NFT లాంటిది మీకు వ్యాలెట్లోకి వస్తుంది. సో దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్స్. సో ఓకే, దాని తర్వాత అన్లాక్ విత్ ఇథీరియం అనే బటన్ క్లిక్ చేయండి. మీరు అన్లాక్ విత్ ఇథీరియం బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో సైన్ ఇన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు సైన్ కొట్టేసి మీ మెటమాస్క్లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. సో మెటమాస్క్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసేసి నెక్స్ట్ ఇక్కడ డౌన్ కొట్టేసి సైన్ చేయండి ట్రాన్సాక్షన్. వన్స్ ఈ ట్రాన్సాక్షన్ సైన్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ సైన్ ఇన్ విత్ ఇథీరియం కొట్టేసి మళ్ళీ మెటమాస్క్ సేమ్ వ్యాలెట్తో ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. కనెక్ట్ చేసేసి సైన్ ట్రాన్సాక్షన్ కొట్టేసేయండి. వన్స్ ఇక్కడ సైన్ కొట్టగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో వెయిటింగ్ టు బి సబ్మిటెడ్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో చాలా మంది ఈవెన్ నేను కూడా ఈ పేజ్లో ఏమంటుందంటే బేసికలీ ఓపెన్ ఇట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ యూ విల్ బి యాడెడ్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్ అని అంటుంది. సో ఈ బ్రౌజర్ని సో చాలా మంది ఇందులో చిన్న ట్రిక్ ఉంది. సో నేను ఈ వీడియో పోస్ట్ చేసిన నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు 400 పార్టిసిపెంట్ లాబీలో ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ 10x అయిపోయింది ఆ పార్టిసిపెంట్స్ వెయిటింగ్ ఇన్ లాబీలో చూడొచ్చు. ఆల్మోస్ట్ లైక్ 4600 మెంబర్స్ ఉన్నారు. బట్ ఇందులో మీరు చాలాసేపు వరకు ఈ స్క్రీన్లో పెట్టి మినిమైజ్ చేసినా మీకు ఇందులో సబ్మిట్ అవ్వదు. సో దీనిలో సింపుల్ ట్రిక్ చెప్తాను. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ రాగానే దీన్ని మినిమైజ్ చేసేసి వేరే స్క్రీన్లో మీరు ఏదో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు దీనిలో 4693 అనేది నా క్యూ నెంబర్ చూపిస్తుంది. సో నేను పక్కకు వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకొని ఒక 10 minutes తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి క్లిక్ చేస్తే అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో ట్రిక్ ఏంటంటే మీరు ఇన్ కేసు ఇందులో ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ బ్రౌజర్లో విండోలో ఏదైతే వెయిటింగ్ పేజ్ ఉందో
ఆ పేజ్ని అలాగే ఓపెన్ చేసి పెట్టాలి. దీనిపైన కానీ దీని కింద కానీ ఏమీ ఓపెన్ చేయకూడదు. మీ సిస్టమ్ని అలాగే వదిలేసి ఒక 1 or 2 hours వెయిట్ చేస్తే మీకు అప్పుడు ఇందులో కాంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో కొంతమందికి 10 minutesలో అయిపోయింది, కొంతమందికి 20 minutesలో అయిపోయింది, నాకు 1 hourలో అయిపోయింది ఆ ట్రిక్ తెలిసిన తర్వాత. సో జస్ట్ మీరు ఈ విండో పైనే ఉండాలి మీ కర్సర్, అండ్ ఇక్కడే మీరు ఉండి దీన్ని అలా వదిలేసి మొబైల్లో ఏదైనా వర్క్ చేసుకోండి, అప్పుడు మీ వర్క్ అనేది అవుతుంది. సో వన్స్ మీ ఇన్ కేస్ సక్సెస్ఫుల్గా మీ కాంట్రిబ్యూషన్ యాడ్ అయ్యాక ఇక్కడ చూడొచ్చు డంక్ షాడ్ ఈజ్ నియర్ అని మీకు సక్సెస్ఫుల్లీ అని మీకు మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు వ్యూ యువర్ కాంట్రిబ్యూషన్ చూసి మీ కీస్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చిందంటే యువర్ డన్. సో ఈ స్క్రీన్ రాలేదు, ఇంకా ఈ లోడింగ్ స్క్రీన్లో ఉందంటే ఇంకా మీకు వెయిట్ చేసే పని ఉంటుంది. సో అందుకే ఏం చేస్తారంటే ఈ విండోని అలాగే ఓపెన్ చేసి పెట్టండి. ఇదే స్క్రీన్లో మీ కర్సర్ ఉండాలి, ఇదే స్క్రీన్లో హైలైట్ అయి ఉండాలి మీ డెస్క్టాప్లో హోమ్ ఫ్రంట్ పేజ్లో. దీని బ్యాక్గ్రౌండ్లో సెండ్ చేసి మీకు ఎప్పటికీ ఇది కంప్లీట్ అవ్వదు. సో అంతే గైస్. సో వన్స్ ఈ స్క్రీన్ రాగానే యూ ఆర్ గుడ్ టు గో. సో దాని తర్వాత మేబీ వాళ్ళు మీకు ఏమైనా ఫ్యూచర్లో NFT సెండ్ చేయొచ్చు సెరమనీ అయిపోయిన తర్వాత. బట్ దీని ద్వారా మీకు ఫ్యూచర్లో ఎన్ని ఎయిర్ డ్రాప్స్ వచ్చినా మేబీ దాంట్లో మీకు అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ KZG సమోనింగ్ సెరమనీ. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొద్దిగా వచ్చిన సంథింగ్ న్యూ ఈ వీడియోలో నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.